మొత్తానికి మనం కూడా ఒక కెమెరా అయితే తీసేసుకున్నాం. అదేం కెమెరా అండ్ దాని ప్రైస్ ఎంత అవన్నీ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ అందరికి క్లియర్ గా చెప్పేస్తా. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి నా క్లయింట్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అక్కడే నా ఫస్ట్ మీల్ కూడా తినేసిన. ఫస్ట్ మీల్ కంప్లీట్ అవ్వగానే డైరెక్ట్ నేను టీం దగ్గరికి అయితే వెళ్ళిపోయినా, ఎందుకంటే ఈరోజు మేము అందరం కలిసి వర్కౌట్ చేయబోతుంది. ఇక రూమ్ కి వెళ్ళంగానే మన వాళ్ళందరితో పాటు నేను కూడా ఒకసారి నా కండిషన్ ని చెక్ చేసుకున్నాను అనమాట. బిఫోర్ వర్కౌట్ ఇది ఒకసారి చూడొచ్చు, కండిషన్ మాత్రం చాలా ర్యాంప్ ఉంది. మనోడు చూడండి 19 ఇయర్స్ నాటి అనమాట. మనోడ్ కండిషన్ కూడా చాలా పీక్ లో ఉంది. కానీ మనోడు ఏమంటాడు అంటే నీ సైజ్ చాలా హ్యూజ్ ఉందన్న అని అంటుండే. ఒకసారి క్లియర్ గా చూడండి మీరు కూడా. ఇక రూమ్ నుంచి డైరెక్ట్ జిమ్ కి అయితే వెళ్ళిపోయినాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ కెమెరా మనది కాదు, మిస్టర్ నవీన్ది. సో వీళ్ళంతా వీడియోలు రెగ్యులర్ గా తీస్తూ ఉంటారు. సో మంచి క్వాలిటీ కంటెంట్ ఇద్దామని చెప్పి మన నవీన్ కొత్త కెమెరా అయితే తీసుకున్నాం. ఇక ఈ రోజు మన అందరిది బ్యాక్ వర్కౌట్ ఉండే, సో అందరం కలిసి చాలా గట్టిగా ట్రైన్ చేసినాం. అండ్ పోజింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకున్నాం అక్కడనే. అక్కడ నుంచి డైరెక్ట్ రూమ్ కి వెళ్ళి నా మీల్ అయితే తీసుకున్నాం. స్వీకరించండి. ఇక నా పోస్ట్ వర్కౌట్ మీల్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసి నేను మళ్ళీ వేరే దగ్గరికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. అన్నతో వేరే క్లయింట్ సెషన్ ఉన్నాయి అనమాట. ఒక్కసారి జిమ్ చెక్ చేయండి ఎంత ప్రీమియం ఉందో. ఒక కమ్యూనిటీ జిమ్ లో ఇట్లాంటి వైపు చాలా తక్కువ ఉంటది. అండ్ చూడొచ్చు చాలా మంచి టైం స్పెండ్ చేస్తుండే. అండ్ ఆ తర్వాత అక్కడనే నా మీల్ కూడా కంప్లీట్ చేసుకొని నేను మళ్ళీ వేరే క్లయింట్ సెషన్ ఉంటే వెళ్ళిపోయాను. ఇక ఒకప్పుడు మనం అందులో కూర్చొని ఇటు బయటికి చూస్తుండే, కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ స్పాట్ ని చూడడం చాలా డిఫరెన్స్ అనమాట. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మొత్తం ఈ దేవుని దయ వల్ల అండ్ మన హార్డ్ వర్క్ వల్లనే అని చెప్తా నేను. ఇక వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన లాస్ట్ మీల్ కూడా కంప్లీట్ చేసిన. ఈ రోజు వీడియో కింద మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఫాలో కొట్టుడు మర్చిపోకు మామ.